విక్రమ్, సూర్య, విశాల్ వంటి హీరోలు పేరుకు తమిళ నటులే అయినప్పటికీ మన తెలుగు వాళ్ళు కూడా ఈ యాక్టర్స్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. అయితే రీసెంట్‌గా తన 'మదగజరాజ' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు విచ్చేసిన విశాల్ ఎందుకనో చాలా వీక్‌గా కనిపించారు. ఆయన దగ్గర నడిచేందుకు ఓపిక కానీ, అలాగే మైక్ పట్టుకునేందుకు బలం కానీ లేకపోవడంతో ఆయన అభిమానులు ఆయనకు ఏమైందని దిగులు చెందుతున్నారు. అయితే దీనికి కారణం ఈ హీరో గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ఉండటమే అని విశాల్ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఈ మేరకు తాజాగా ఓ మెడికల్ రిపోర్ట్ కూడా ప్రెస్‌కు విడుదల చేశారు. అయితే వారు చెప్పే దాంట్లో నిజం లేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఎంత జ్వరం ఉంటే మాత్రం రోజంతా వణుకుతూ ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అనుమానానికి తోడు విశాల్ ఫేస్ అండ్ బాడీలో కూడా చాలా మార్పులు వచ్చినట్లు ఇట్టే అర్థమైపోతుంది. ఇదివరకటి సినిమాల సమయంలో ఉన్నంత ఫిట్‌గా విశాల్ ఇప్పుడు లేరని అందరికీ అర్థమైపోతుంది. అందుకే ఆయనకు సినిమాలు చేసే సత్తువ కూడా లేక ఎప్పుడో 12 ఏళ్ల క్రితం షూటింగ్ జరుపుకున్న ఓ పాత మూవీని ఇప్పుడు సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో స్వయంగా ఆయనే నోరు తెరిచి చెప్పాలి. ఇక హీరో విశాల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఈ నటుడు అసలు పేరు వచ్చేసి విశాల్ కృష్ణారెడ్డి. విశాల్ తండ్రి జీకే రెడ్డి నెల్లూరు వాస్తవ్యుడు. ఆయన అప్పట్లో తన వ్యాపారాల నిమిత్తం కొన్ని రోజులు నెల్లూరులో, మరికొన్ని రోజులు చెన్నైలో ఉండేవారు. ఇక విశాల్ తండ్రి జీకే రెడ్డి 1999లో జీకే ఫిలిం కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి తమిళ చిత్రాలను నిర్మించడం స్టార్ట్ చేశారు. అలా ఆయన నిర్మాతగా నిర్మించిన తమిళ చిత్రాలన్నీ అప్పట్లో సూపర్ హిట్స్ కావడంతో విశాల్ తండ్రి అక్కడే చెన్నైలో సెటిల్ అయిపోయారు. విశాల్ చిన్నతనంలోనే తన తండ్రి నిర్మించిన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు. ఇక విశాల్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ అంత పెద్ద హిట్ కాకపోయినా రెండో చిత్రమైన 'పందెంకోడి' చిత్రం మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అప్పటి తెలుగు టాప్ డైరెక్టర్ వివి వినాయక్ ఆ చిత్రాన్ని తనకు అమ్మేమని 2,00,00,000 ఆఫర్ కూడా చేశారట. అయితే విశాల్ తండ్రి ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి నేను ఈ సినిమాను ఎవరికీ అమ్మను. మరి ఏ హీరో ఈ కథను రీమేక్ చేయడానికి కూడా ఒప్పుకోను. ఎంత కాదన్నా నేను నెల్లూరు ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి తెలుగులో మా అబ్బాయిని ఈ చిత్రంతో నేనే లాంచ్ చేస్తా అని అన్నారట. అయితే కొందరు తెలుగు మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం మీ అబ్బాయి చాలా నల్లగా ఉన్నారు. ఇక్కడ తెలుగులో ఆయన్ని ఎవరు చూస్తారు అని హేళన చేశారట. ఇలా ఎవరెన్ని మాటలు చెప్పినా విశాల్ తండ్రి ధైర్యంగా తన కొడుకు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. అలా రిలీజ్ అయిన 'పందెంకోడి' చిత్రం అప్పట్లో తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ వసూలు సాధించింది. ఇక విశాల్‌కి ఒక అన్న, ఒక చెల్లి కూడా ఉన్నారు. విశాల్ అన్న విక్రమ్ కృష్ణారెడ్డి కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఆయన విశాల్ నటించిన అనేక చిత్రాలను గతంలో ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఈయన 'పొగరు' చిత్రంలో విశాల్‌కు ఆపోజిట్ రోల్ వేసిన నటి శ్రియారెడ్డినే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఈమె రీసెంట్‌గా ప్రభాస్ నటించిన 'సలార్' చిత్రంలో కూడా ఓ అద్భుత పాత్ర పోషించడం జరిగింది. ఇక హీరో విశాల్ అయితే మాత్రం 4 పదులు వయసు దాటుతున్నా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. అందుకు కారణం ఈ హీరోకి హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్‌తో అయిన బ్రేకప్పేనని కొందరు అంటూ ఉంటారు. అయితే అవన్నీ రూమర్స్ అని, వారు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ హీరో, హీరోయిన్లు ఇద్దరూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా హీరో విశాల్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఇరు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.